తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నా. అసలు నేను ఎక్కడికి వెళ్ళను, సగం ఇంగ్లీష్ సగం తెలుగు. ఈ కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కిపోయినాయి. ఐ డోంట్ నో, ఐ కాంట్ ఆమ్లెట్ నంచుకొని తింటుంటే ఐ వాజ్ ఇన్ ఎ హరీ టు కుక్, సో ఐ థాట్ ఓ ఐ ఫర్గాట్ నేను తెలుగులో మాట్లాడాలి కదా. హే గైస్, సో ద వ్లాగ్ ఇస్ అబౌట్, ఈరోజు మొత్తం ఈ వ్లాగ్ మొత్తం నేను తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నా, బికాస్ అనిపించింది అంతే. సో అందుకే ఆల్సో మరి నేను ఎందుకు ఎక్కువ వ్లాగ్స్ చేయనంటే, నేను చెప్పా కదా, వెళ్తే ఇంటర్న్షిప్ లేకపోతే ఇల్లు, ఇంకెక్కడికి వెళ్ళను. సో ఇప్పుడు ఇంట్లో ఉంటే నేనేం చేస్తా, నేనేమేమి చేస్తా అవన్నీ చూద్దాం. నాకు తెలిసి ఈ వ్లాగ్ ఒక 2-3 minutesలో అయిపోద్ది, బికాజ్ అంత బోరింగ్ ఉంటుంది, ఏం ఉండదు అసలు. మరి మీకు డౌట్ ఉంటుంది కదా, అందుకని చేస్తున్నా. నన్ను అడుగుతారు మళ్ళీ, నువ్వు ఎందుకు వ్లాగ్స్ ఎక్కువ కన్సిస్టెంట్ ఉండాలి, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఏం చేయాలి చెప్పండి. అసలు నేను ఎక్కడికి వెళ్ళను, లైక్ నాకు రీజన్ లేదు. సో అందుకే ఈరోజు వ్లాగ్ చేసి చూపిద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు టైమ్ ఐ డోంట్ నో, ఐ థింక్ మేబీ అరౌండ్ 11 o'clock in the morning, 11 AM. ఇట్స్ గోయింగ్ టు బి ఆఫ్టర్నూన్, బట్ ఇప్పుడే మా ఇంట్లో పనులన్నీ అయినాయి. సో యా, ఐ స్టిల్ డెంట్ ఈట్. విల్ సీ, లెట్స్ కుక్ సంథింగ్, అది కూడా చూపిస్తా. అండ్ ఆల్సో మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చింది, నువ్వు తెలుగు ఉన్నావు కదా, అవన్నీ అడగద్దు. అంటే మనం మాట్లాడేది అలా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ వస్తుంది, దట్స్ హౌ ఇట్ ఇస్. సగం ఇంగ్లీష్ సగం తెలుగు అట్లా. సో అడ్జస్ట్ చేసుకోండి. యా, నాకు అసలు లైక్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది, ఏ తెలుగు మాట్లాడాలి, అన్నీ మిక్స్ వస్తుంది నాకు. తెలంగాణ వస్తుంది, ఏపీలో మాట్లాడినట్టు వస్తుంది, బెంగళూరు తెలుగు, ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నా, మా ఇంట్లో మాట్లాడేది బెంగళూరు. ఇప్పుడు నేను ఏది మాట్లాడాలి, ఇప్పుడు నా తెలుగు మాట్లాడాను అనుకో, ఇట్స్ నాట్ లైక్ మా కెమెరా ఉంటే మా ఇంట్లో నేను తెలుగు మాట్లాడినట్టు మాట్లాడలేను, నాకు ఆటోమేటిక్ హైదరాబాదీ కైండ్ ఆఫ్ తెలుగు వచ్చేస్తుంది. బికాజ్ ఇన్ కాల్స్ ఆర్ వెన్ ఐమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్, సో నాకు అలవాటు. వెన్ ఐమ్ సీయింగ్ కెమెరా ఆర్ వెన్ ఐ డూ వీడియో కాల్, ఫేస్ టైమ్ మై ఫ్రెండ్, నాకు సో ఐఎమ్ హ్యాబిచుయేటెడ్ టు దట్ తెలుగు, సో నాకు అదే వస్తుంది, అందుకనే మాట్లాడట్లే. ఐ డోంట్ కెమెరా చూసుకొని ఐ ట్రైడ్, ఓకే, కెమెరా చూసుకొని నాకు మా ఇంట్లో మాట్లాడినట్టు తెలుగు రాదు, అందుకని ఇలా గైస్. అసలు లైక్ లిటరలీ లాస్ట్ వీక్ ఆర్ సంథింగ్, సో ఫ్యామిలీ అంతా గుడికి వెళ్ళాం బయట, లైక్ వీ వెంట్ టు సో మెనీ టెంపుల్స్ అవుట్ సైడ్. ఎంత ఎండ ఉందంటే లిటరలీ ఐ గాట్ ట్యాండ్ కంప్లీట్లీ. అసలు నా స్కిన్తో నాకు గుర్తుపట్టడం అస్సలు అవ్వాలి, అంత అది స్కిన్ టోన్ ట్యాన్ వదిలేండి, కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కిపోయినాయి. అట్లా అంత ఎండ, లైక్ లిటరలీ ఎందుకు వెళ్ళాను అనిపించింది, బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్. ఐ వాజ్ లైక్, నేను బయటకు వెళ్తే ఐ విల్ ఫీల్ లైక్ ఓకే, వెన్ ఐ గో సమ్వేర్ నాకు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ప్రాపర్గా అన్నీ చూడాలి అట్లా. బట్ దిస్ టైమ్ ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళిపోవాలి ఫస్ట్, నా వల్ల అవ్వదు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇట్ వాజ్ దట్ బ్యాడ్. ద ఎండలు అయితే అసలు కాంట్ ఈవెన్ ఇమాజిన్ హియర్. ఆల్సో దేర్ ఆర్ సో మెనీ ఎక్సైటింగ్ థింగ్స్ కమింగ్ అప్. ముందు ఒక ఫ్యూ వ్లాగ్స్, 1 or 2 విల్ బీ ఇన్ తెలుగు. అసలు ఇక్కడ దాకా ఉంది చెప్పాలని, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ అంటిల్ ఇట్ హ్యాపెన్. ఒక్కొక్కసారి యూనో ఇప్పుడు మనం చెప్పేసి విల్ జింక్స్ ఇట్ అని కొంచెం భయం అంతే, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఆర్ గోనా హ్యాపెన్. very 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 excited.
యాక్చువల్లీ చాలా వ్లాగ్స్ షూట్ చేశా. బట్ కొంచెం కొన్ని క్లిప్స్ అన్నీ మా వేరే ఫోన్లో ఉంది. సో ఇంకా అది సెండ్ చేసుకొని ఎడిట్ చేయడం, హాఫ్ ఆఫ్ ఇట్ ఐ ఎడిటెడ్, ఐ పోస్ట్. ఐమ్ ట్రైంగ్ టు డూ సో మెనీ వ్లాగ్స్. నాకు అనిపించింది అసలు తెలుసా, లైక్ అండ్ నాకు ఇప్పుడు ఐ హ్యావ్ అ క్లారిటీ దట్ కన్సిస్టెన్సీ కంటే ఇప్పుడు నేను దిస్ ఈజ్ అ డాక్యుమెంటేషన్. వెన్ ఐఎమ్ షోయింగ్ యూ గైజ్, నాకు అదొక వైబ్ ఉండాలి. నేను ఊరికే ఏదో చేయాలని చేసేసి ఏం బాగుంటుంది? లైక్ ఇట్ వోంట్ బీ నైస్. చూసే ఇంట్రెస్ట్ నాకే పోద్ది ఒక్కొక్కసారి. ఆ ర్యాంటింగ్ వీడియో అయితే అసలు, ఐ మీన్ ఇట్స్ నైస్, ఐ లైక్ ర్యాంటింగ్, బట్ ఎందుకు చూడాలి? ఇప్పుడు నేనైతే ఎవరైనా పెడితే నాకు ఇష్టం, ఎవరైనా మాట్లాడుతుంటే ఇఫ్ ఇట్స్ దెన్ సమ్వన్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ అట్లా అయితే అది చూస్తా. వేరే వాళ్ళు అయితే ఎందుకు చూస్తాను నేను కూడా, కరెక్ట్ కదా? అందుకే నాకు అనిపించింది లైక్ అస్సలు ఏమైనా కాంటెంట్ ఉంటేనే చేయాలి, లేకపోతే లేదు. ఇది కూడా ఒక ఫన్ వ్లాగ్ లాంటిదే, అ డే ఇన్ మై లైఫ్, చిన్నది, షార్ట్. ఐ థింక్ ఇట్ విల్ బీ షార్ట్, చూద్దాం. The vibe, it feels like I'm talking to my best friend. It feels like I'm talking to Namrata. I don't know, every time ఇట్లా తెలుగులో మాట్లాడుతుంటే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. చూద్దాం. ఇది తెలుగునే కాదు, సిన్స్ ఐమ్ ఇన్ బెంగళూరు, కన్నడ వ్లాగ్స్ కూడా వస్తుంది. డోంట్ మిస్. So I'm gonna show this one recipe I saw on Instagram. I don't know show and all నాకు తెలీదు, but చేస్తా. After doing I'll show you guys. So it's egg basically. So yeah, come let's go. So now I have cut onions, chilies. I don't know, I can't break egg properly every time, you know. నా చేతికి అంటకుండా నేను అసలు ఎగ్ చేయలేను. బట్ ఐ లవ్ ఎగ్స్. అంటే నాకు చికెన్ కంటే కూడా ఎగ్స్ చాలా ఇష్టం. Now the oil is heated like this. I'll show you. I don't know, sometimes I love cooking, but when I do it for others I want it to be proper. అంటే ఇట్లా ఇప్పుడు ఎవరికైనా చేసి వాళ్ళు తినేటప్పుడు ఆ కంటెంట్ ఫీలింగ్ రావాలి. అందుకే నేను సమ్టైమ్స్ ఈవెన్ ఇప్పుడు నా కజిన్స్, నేను నా చెల్లికి అయితే కుక్ చేస్తాను. ఇంట్లో మమ్మీ డాడీ ఎవరైనా వచ్చినప్పుడు చేయాలంటే ఓ వాట్ ఇఫ్ ఐ స్పాయిల్, అట్లా ఐ గెట్ సచ్ ఫీలింగ్. అందుకే ఎక్కువ వెళ్ళను. బట్ వెన్ ఐమ్ అలోన్ ఐ లవ్ కుకింగ్. ఐ థింక్ ఇట్ పుట్ యువర్ మైండ్ ఆఫ్ థింగ్స్. ఐ థింక్ ఐ షుడ్ బి అ చెఫ్. వాట్ డూ యు గైస్? నా వల్ల కాదు 9 to 5. ఇప్పుడు నాకు ఇంకా జాబ్ నేను అప్లై కూడా చేయలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటుంటేనే టెన్షన్ వస్తుంది అసలు. అబ్బో, మార్నింగ్ లేవాలి, 9 ఆఫీస్ రీచ్ అవ్వాలి, అక్కడ పని చేయాలి, మరి ఇంటి 6 అట్లా రావాలి. వాట్ ఈస్ ద లైఫ్ ఐఎమ్ హ్యావింగ్? లైక్ వాట్ ఈస్ ద యూజ్? ఐ డోంట్ నో. We are putting all the masalas. I added salt, I added turmeric, then now we'll add chili powder. I kept it on the low. Kashmiri chili powder. Most difficult part of my life to break an egg. Very good. I should have put it in the side. I put it in the middle.
what I thought. How can I cook without breaking it? Sick. Yeah, the smell, this masala, the egg, పప్పు, రైస్, మళ్ళీ ఆమ్లెట్ సెట్ ఫర్ లైక్. అంటే నాకు రసం ఇష్టం బేసిక్గా. ఈవెన్ రసం, పప్పు ఏదైనా ఒకటే, దాంట్లో ఆమ్లెట్ నంచుకొని తింటుంటే I'm keeping the good part for my dad and I'm eating the rest. నేను నాకేం మళ్ళీ అంటారు, నువ్వు ఇదేనా చేసింది అంటే అట్లీస్ట్ ఇట్ టేస్ట్ గుడ్. ఐ మెస్ దిస్ అప్ విత్ ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ టేస్ట్. అంతే, టేస్ట్ బాగుండాలంటే తినడానికి ఆహా అనిపించింది. I'm gonna... Don't judge me, okay? But I'll show. You're not gonna judge me, okay? I'll just show. It is bro. It is bro. I cooked biryani for my brother. I was in a hurry to cook, so I thought... I was not able to shoot, so yeah. Hey guys. Actually, after cooking biryani, like I told, I slept. By 2 I cooked, I ate and I slept. I didn't shoot after that. Then I woke up, I had some house chores to do. I did all those and now time is almost like 8:30. You can see how tired I look. Yeah, this is what I do at home. Oh, I forgot, నేను తెలుగులో మాట్లాడాలి కదా. యా, సో నేను బిర్యానీ చేసిన తర్వాత ఐ స్లెప్ట్. పడుకొని లేచి ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసేసి మళ్ళీ మమ్మీ కుకింగ్లో హెల్ప్ చేసి అవి ఆర్ డన్. ఇప్పుడు 8:30. నవ్ ఐ కేమ్ టు ద రూమ్. యా, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. దిస్ ఇస్ హౌ మై డే ఇస్ యూజువలీ అట్ హోమ్. ఇంత కుకింగ్ కూడా ఉండదు అసలు రోజు, కానీ ఈరోజు ఐ హ్యాడ్ టు డూ. మొన్న చికెన్ తెస్తే ఐ కుక్డ్. అంతే, ఇంకేం ఉండదు. ఇంకాసేపు రీల్స్ చూసేసి బాగా లేదా ఏదైనా బుక్ చదివేసి పడుకోవడం, అంతే. దిస్ హౌ మై డే గోస్. యా, దట్స్ ఇట్ ఫర్ అ డే ఇన్ మై లైఫ్. దిస్ హౌ ఇట్ గోస్ వెన్ ఐఎమ్ ఎట్ హోమ్. Yeah, I'll try to shoot a good amount of content for you. Like I'll మంచి కాంటెంట్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో విల్ సీ. Yeah. Meet you in the next vlog. Bye.